వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను చందు. ప్రైమ్ లైన్ సమర్పించు విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఐఐటి నీట్ జేఈ లాంటి ఎన్నో ఎగ్జామ్స్, వీటితో పాటు సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వారి యొక్క సలహాలు గైడెన్స్తో కూడా స్టూడెంట్స్ యొక్క కెరీర్లో సక్సెస్ఫుల్గా సెటిల్ అవ్వడానికి కారకులైన డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు స్టూడియోలో ఉన్నారు. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్కి సంబంధించి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది కదా ఇందిరాగాంధీ, దానిలో అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి 2024కి సంబంధించి. లాస్ట్ డేట్ కూడా 23 ఉంది, జూన్ మంత్లో. అయితే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, ఇదంతా కూడా మనకి క్లియర్గా వివరించడానికి సతీష్ గారు సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి, వెల్కమ్. నమస్తే అండి. సార్ ఏం చెప్తారు సార్? అంటే ఇండియాలోనండి ఎక్స్క్లూసివ్గా గర్ల్స్కి కోర్స్ మీరు డిగ్రీ కాలేజీలు చూసుంటారు, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అవును, ఈవెన్ ఎక్కడన్నా ఏదన్నా జూనియర్ కాలేజెస్ కూడా ఉంటాయి ఉమెన్స్కి. ఎక్స్క్లూసివ్గా ఒక టెక్నికల్ కోర్సెస్కి గవర్నమెంట్ ప్రైవేట్గా ఏదైనా మీకు ఇప్పుడు నారాయణమ్మ అని ఇలా రకరకాల హైదరాబాద్లో ఉంటాయి, కానీ ఒక ప్రెస్టీజియస్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఇది ఫస్ట్ది అండి, ఇది ఇండియాలోనే. గవర్నమెంట్వి ఇప్పుడు ఐఐటీస్ తీసుకున్నా, ఎన్ఐటీస్ తీసుకున్నా, త్రిబుల్ తీసుకున్నా, కొంచెం ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ తీసుకున్నా ఎక్స్క్లూసివ్గా ఉమెన్స్కి ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ లేదండి. డెఫినెట్గా అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఇనిషియేట్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్తో మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే బేసికల్గా ఏంటంటేనండి, ఇది ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్, IGDTUW అట్లా గూగుల్ చేయాలి ఈ టెర్మినాలజీతో. ఇది ఏంటంటేనంటే ఈ యూనివర్సిటీ బేసికల్గా పబ్లిక్ యూనివర్సిటీ, డెఫినెట్గా ఫండింగ్తో 1998లో ఇది మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. చేసినప్పుడు జనరల్గా ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేవారు దాన్ని. అప్పుడు పేరు వేరండి, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత 98 తర్వాత దానికి ఇండిపెండెంట్ స్టేటస్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ స్టేటస్ 2013లో దానికి స్టేటస్ రావడం జరిగింది. అప్పటి నుంచి IGDTUW అని పేరు మనకి ఉందండి. సో స్టూడెంట్స్ వచ్చి ఇంచుమించుగా మీకు అన్ని రకాల కోర్సులు ఉంటాయి. అన్ని రకాల కోర్సుల్లో కలిపి మీకు ఒక 5,000 మంది వరకు ఉంటారండి. స్టాఫ్ వాళ్ళందరూ బాగానే ఉంటారు, 150 వరకు అకాడమిక్ స్టాఫ్ వాళ్ళు ఉన్నారంటే. వైస్ ఛాన్సలర్ వచ్చేటప్పటికి అమితాదేవ్ అని చెప్పి డాక్టర్ అమితాదేవ్. ఛాన్సలర్ ఆల్మోస్ట్ వినాల్ కుమార్ సక్సేనా. ఛాన్సలర్ అంటే గవర్నరే ఉంటారండి, లెఫ్టినెంట్ గవర్నరే ఛాన్సలర్ కింద యాక్ట్ చేస్తారు జనరల్గా. ఇది ఓవరాల్గా మనకి హిస్టరీ చూసుకున్నట్లయితే దీన్ని స్టార్ట్ చేసింది కూడా టెక్నికల్ డిపార్ట్మెంట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇది దీనికి ఉన్నటువంటి హిస్టరీ. అంటే అప్పట్లో అలాగా ఢిల్లీలో అంటే ఏంటంటే ఢిల్లీ ఏదో సేఫ్టీ కాదా అన్నదే ఒక రకమైనటువంటి ఇష్యూస్ కొన్ని జరిగినాయి. అవును సార్, ఆ టైంలో కొంచెం ఎక్కువగానే జరిగినాయి. సో కొంచెం మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు వచ్చి సో ఎక్సెస్గా గర్ల్స్కి మనం పెట్టినట్లయితే బాగుంటుంది ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఫండింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇవ్వడం జరిగింది. కోర్సెస్ కూడానండి ఇది నెమ్మదిగా అన్ని రకాల కోర్సులకి ఎక్స్పాండ్ అయ్యిందండి. ఇట్స్ నాట్ అంటే పేరు చూడడానికి టెక్నికల్ యూనివర్సిటీ అయినా అన్నప్పటికీ కూడా టెక్నికల్ కోర్సులు మాత్రమే ఉంటాయని అనుకుంటారు. నెమ్మదిగా తర్వాత వేరే కోర్సెస్ కూడా డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మనకు పెట్టడం జరిగిందండి. అలా చూసుకున్నట్లయితే మీకు ఈవెన్ బీబీఏతో సహా 3 years బీబీఏ కోర్సు, ఎవరన్నా అందరూ బీబీఏ చేయాలని అంటూ ఉంటారు చూసారా, అవి వద్దని చెప్పి తిడతా ఉంటాం మేము. సో అట్లీస్ట్ ఇలాంటి కాలేజీలో కొంచెం బీబీఏ ఏదైనా చేసినట్లయితే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి బీబీఏ కానివ్వండి, లేకపోతే బీటెక్ ఏదైతే మీకు ఉందో, బీటెక్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, ఈసీఈ కానీ, లేకపోతే ఆటోమేటివ్ మెకానికల్ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ కానివ్వండి, సిఎస్ఏ కానివ్వండి, ఈసీఈ కానీ, లేకపోతే ఏఎంఎల్ ఇలాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టెక్నికల్ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. దానితో పాటుగా ఇక్కడ బీ ప్లానింగ్, బీ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉందండి. ఓకే. సో జేఈ మెయిన్స్లో జనరల్గా ఎవరైతే మనకి పేపర్ 2 అని రాస్తారండి, జేఈ మెయిన్స్లో ఏదేదో ఒక ఓన్లీ మెయిన్స్ 1 అంటే పేపర్ 1 అంటే మనకి జేఈ మెయిన్స్ ఇంజనీరింగ్, పేపర్ 2 అంటే ఆర్కిటెక్చర్కి వీటికి ప్లానింగ్ పేపర్ కూడా సపరేట్గా ఉంటుంది. సో ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే మీకు ఉంటాయో ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయండి. అది ఇంతకుముందు మన వీడియోలో మనం వేరే చోట చెప్పుకున్నాం, మనం ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ చెప్పుకున్నామండి. అక్కడ కూడా మీకు ఆ ప్లానింగ్ సపరేట్గా, ఆర్కిటెక్చర్ సపరేట్ చేసేసారండి. అది SPI చేసేసారు. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీస్లో ఒక ఆర్కిటెక్చర్ సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ ఉంది మనం. సో నేను అక్కడ చెప్పడం మర్చిపోయాను. ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే నెమ్మదిగా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్కి సపరేట్ చేసేసారు, దాన్ని సపరేట్ ఇండిపెండెంట్ చేసేసారు దాన్ని. ఓకే. అట్లాగా మేనేజ్మెంట్ సపరేట్గా ఉంది DTలో, దాన్ని కూడా సపరేట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అని సపరేట్ చేసేసారు.
ఇందులో అలా సపరేట్ చేయకుండా స్టిల్ ఇంక ఇందులోనే ఉంది. అంటే మీకు బీ ప్లానింగ్ కానివ్వండి, బీ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఎవరైతే ఉన్నారో జనరల్గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు సపరేట్గా ఉంటుంది. ఇది కాకుండా ఫర్దర్గా ఉన్నటువంటి కోర్సెస్ ఎంటెక్ కోర్సెస్ అండి. ఎంటెక్ అంటే మన ఎపిసోడ్కి సంబంధించింది కాదు కానీ బట్ ఎంటెక్ కోర్సెస్ కూడా ఇక్కడ మంచి కోర్సులు ఉన్నాయండి. 4 రకాల ఎంటెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఏఐ అండ్ డేటా సైన్స్ కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ కానివ్వండి ఉంటుంది. అలాగే ఈసీలో విఎల్ఎస్ఐ డిజైన్ స్పెషలైజేషన్ ఉంది మనకి. ఇది కాకుండా చాలా రేర్గా ఉండి కాలేజెస్లో ఉండే కోర్స్ ఏంటంటే ఎంసీఏ. ఎంసీఏ అన్ని కాలేజీల్లో ఉండదండి యాక్చువల్గా. మంచి టాప్ కాలేజీలో ఎంసీఏ చాలా తక్కువ అండి. ఓన్లీ ఎన్ఐటీస్లో తీసేస్తున్నారు, ఉండట్లేదు యాక్చువల్గా. సో ఎంసీఏ స్టిల్ వాళ్ళు చేస్తున్నారు డెఫినెట్గా. ఈ కాలేజీలో ఎంసీఏ కూడా ఉండడం జరిగిందండి. ఇది కాకుండా ఎంబీఏ మళ్ళీ చూసారు. ఇంకా లేని కోర్స్ ఏముంది, మెడికల్ తప్ప ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. లా మెడికల్ తప్ప అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఎంబీఏలో కూడా చక్కగా కోర్సు ఉంది. అంటే ఎంటెక్లో 4 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎంబీఏలో ఎంసీఏ మాస్టర్స్ కంప్యూటర్ అప్లికేషన్లో కానివ్వండి, ప్లానింగ్ అంటే అర్బన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి కోర్సెస్ కానివ్వండి, ఆర్కిటెక్చర్ 5 years కోర్సెస్ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, బీబీఏ 3 years కానివ్వండి, ఈ అన్ని రకాల కోర్సెస్ ఎక్స్క్లూసివ్గా గర్ల్స్ కాబట్టి డెఫినెట్గా ఈ పర్టికులర్ కాలేజీ ఏదైతే మీకు ఉందో ఈ కాలేజీని మీరు డెఫినెట్గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్కి ఎక్స్క్లూసివ్గా పెట్టింది. మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఎలాంటి రిస్క్ లేకుండా, భయం లేకుండా చక్కగా వెళ్ళి చదువుకున్నటువంటి కాలేజీ, హాస్టల్ కానీ ఇంకోటి కానీ. సో ఇది డెఫినెట్గా మన తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇది ఢిల్లీ కదా మళ్ళీ మనకి నాన్ లోకల్కి సీట్లు ఇస్తారా అని అనుకుంటారు. అలా కాదండి. దీనికి సపరేట్గా కౌన్సిలింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. 23వ తారీఖుతో మనకు కౌన్సిలింగ్ అవుతుంది. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే నేను చెప్పినటువంటి పేరు టైప్ చేసి ఆ జాక్ కౌన్సిలింగ్ ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు మిగతా కాలేజీలతో పాటుగా. ఓకే. బ్రాంచెస్ వైజ్ మనం చూసుకున్నట్లయితే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒక రఫ్ ఐడియా నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ గురించి నేను చెప్పాలి ముందు. ఇప్పుడు మీకు మిగతా కాలేజీలు IIITలో లేకపోతే DTలో లేని స్పెషాలిటీ దీనికి మనం చూసుకున్నట్లయితే ఎక్కడ లేనట్టుగానండి డిఫెన్స్ ఎక్స్క్లూసివ్ కోటా ఉందండి. జనరల్ డిఫెన్స్ ఓకే అంటే NSUTలో కూడా ఉంటుంది, మళ్ళీ ఇక్కడే ఉంటుందండి. అలాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ అంటే PH కేటగిరీ, అట్లాగే డిజేబిలిటీ విత్ డిఫెన్స్ కాంబినేషన్ రిజర్వేషన్, అట్లాగే అంటే చూడండి పర్సన్స్ విత్ మళ్ళీ SC కమ్యూనిటీ డిజేబిలిటీ కాంబినేషన్. ఆల్మోస్ట్ మీకు దగ్గర 25 రకాల కాంబినేషన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎక్కడ లేని రిజర్వేషన్స్ అన్ని ఇండియాలో ఇక్కడ చోట ఉన్నాయి. అంటే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, SC గర్ల్స్ ఎవరైతే ఉంటారో డిఫెన్సు, ST గర్ల్ డిఫెన్సు, లేకపోతే ST గర్ల్స్ డిఫెన్స్ విత్ డిజేబిలిటీ, EWS గర్ల్స్, OBC గర్ల్స్ చూసారా, మళ్ళీ EWSలో డిఫెన్స్, మళ్ళీ EWSలో డిఫెన్స్ విత్ PH. అంటే మీరు చెప్తున్నా నాకు అనిపిస్తుంది సార్, గవర్నమెంట్ ఆడపిల్లలు చదువుకోవడానికి ఎన్ని రకాల మార్గాలు పెట్టాలో అన్నీ కూడా పెట్టారండి. అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తారో వీలున్నంత వరకు కూడానంటే అన్ని కాలేజీల్లో గవర్నమెంటు డిజేబిలిటీ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, డిఫెన్స్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని కాలేజీల్లో రిజర్వేషన్స్ లేవండి. సో ఇది డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా చాలా మంచి పరిణామం. ఇది డెఫినెట్గా ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఉన్నట్లయితే మీరు మెసేజ్ పాస్ ఆన్ చేసి ఇమీడియట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయమని చెప్పండి. అది కూడా హెల్ప్ చేసినట్టే కదా. అవును సార్, డెఫినెట్గా. ఎందుకంటే అన్ని కాలేజీల్లో లేదండి అలాగా. సో గవర్నమెంట్ చాలా ముందు చూపుతో ఢిల్లీలో లోకల్ కోటా వేరు, మళ్ళీ నాన్ లోకల్ కోటా వేరు, ఇది రొటేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి రిజర్వేషన్స్. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు దాన్ని డిజైన్ చేసి అలా ఎవరిని వదల, గర్ల్స్ అయి ఉంటే చాలు భారతదేశంలో ఏదో ఒక రిజర్వేషన్కి ఏదో కేటగిరీలోకి వచ్చేస్తుంది అమ్మాయి. ఓకే, డెఫినెట్గా అది మంచి దీనికి అంటే కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయంటేనంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీరు చూసుకున్నట్లయితే, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ CSAలో చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ గర్ల్స్, ఓన్లీ గర్ల్సే కాబట్టి ఇంకా నేను ప్రత్యేకంగా గర్ల్స్ అని చెప్పక్కర్లేదు, కాలేజీ గర్ల్స్. సో జనరల్గా ఎలా 23,000 24,000 ర్యాంక్ వచ్చినట్లయితే మీకు CSAలో వస్తుందండి. డిఫెన్స్ అయితే మరి ఆల్మోస్ట్ మీకు 1,33,000 చూసారా. ఎవరైతే డిఫెన్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం మీరు దయచేసి వాళ్ళకి చెప్పండి, కొంచెం 1,33,000 అలాంటి పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళి చక్కగా చదువుకోవచ్చు. డిజేబిలిటీ అయితే ఆల్మోస్ట్ మీకు 3 lakhs ర్యాంక్ అంటే చాలామంది ఎవరైతే డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని చెప్పండి, వాళ్ళకి మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే నా దగ్గర కూడా వస్తున్నారంటే పాపం చాలా తక్కువ ఉంటాయండి ఆపర్చునిటీస్ వాళ్ళకి. సో వాళ్ళకి PH కేటగిరీలో కొంచెం తక్కువ మార్కులు వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా క్వాలిఫై అవుతారు, వాళ్ళు మనం రెస్పెక్ట్ చేయాలి. పాపం వాళ్ళకు ఉండే ఇబ్బందులు చాలా ఉంటాయండి డిజేబుల్గా ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకు ఉన్న కాలేజీలు చాలా తక్కువ అండి భారతదేశంలో. సో ఈ ఆస్పెక్ట్లో డెఫినెట్గా గవర్నమెంట్ మనం అప్రిషియేట్ చేయాలండి. గవర్నమెంట్ చాలా వరకు ఉన్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉంటాయో చాలా వరకు ఇప్పుడు అకామిడేట్ చేస్తుందండి కాలేజీల్లో. సో వాళ్ళకి 3 lakhs ర్యాంక్ వచ్చినా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండలేదు వాళ్ళకి చెప్పండి. అట్లాగే మీకు పర్సన్స్ విత్ డిజేబిలిటీ అవుట్ సైడ్తో కానీ డిఫెన్స్ కేటగిరీ ఇవన్నీ ఉంటాయి. ఓన్లీ OBC గర్ల్స్ అయినట్లయితే మీకు 44,000కి అయిపోతుందండి. అలాగే EWS కానీ ఉన్నట్లయితే మీకు రిజర్వేషన్ ఉన్నట్లయితే 30,000 ర్యాంక్ వరకు వచ్చే అవకాశం ఉంటుందండి కంప్యూటర్ సైన్స్ సంబంధించి. అట్లాగే CSE ఓన్లీ కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి జనరల్లో అయితే 20,000 ఉందండి జనరల్లో. అలాగే డిఫెన్స్ అవి అయితే 4 lakhs ఉందండి ఏకంగా.
చూడండి ఆల్మోస్ట్ 4 lakhs. అట్లాగే మీకు జనరల్గా ఎస్సీ కమ్యూనిటీతో 1,34,000 ఉండే ఎస్సీ డిజేబిలిటీ అయినట్లయితే సీట్స్ ఆల్మోస్ట్ మీకు ఫిల్అప్ అవ్వాలా, రాలా. ఇందులో కొన్ని కేటగిరీస్ అసలు అప్లై చేయట్లా, ఓకే. మీకు అప్లికేషన్ రావట్లా, మీకు వేకెన్సీ ఉంటుంది. అంటే ఏం సార్ అవేర్నెస్ లేకేనండి, తెలియకేనండి. అంటే ఇక్కడ మన తెలుగు విద్యార్థులకు ఏంటంటే ఆ ఢిల్లీలో కాలేజీ ఉంది, దానికి 4 లోకల కోట ఉంటుంది, దాంట్లో పలానా కమ్యూనిటీకి పలానా రిజర్వేషన్కి ఉంటుంది అని తెలియదు. చూద్దాం సార్ మీ వీడియో అన్న. అంటే ఆ అవేర్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా సీట్లు ఫిలప్ అవ్వట్లా. సో డెఫినెట్గా అది చేయండి. అలాగే మీకు చాలా ఓబీసీ గర్ల్స్ అనేట్లయితే కంప్యూటర్ సైన్స్కి 40,000 అండి, అలాగే ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే 26,000. చూసారా, అంటే మామూలు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి గర్ల్స్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్లో కానీ చూసినట్టు 20,000 30,000 అయిపోతున్నాయి సీట్లు ఇవి. అంటే మంచి కాలేజీ, చాలామంది వెళ్తారు, చక్కగా చదువుతున్నారు. సో డెఫినెట్గా కాలేజీ వరకు అయితే మనం దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. మంచి కాలేజీ, ఇప్పుడు చాలా కాలేజీలు నేనే తిడతాను, మంచి కాలేజీలు కూడా మంచిని నేను ఒప్పుకుంటాను కదా. సో అలాగే ఈసీ ఎక్కడైతే ఉందంటే ఎక్కడ చాలా తక్కువ కాలేజీల్లో మాత్రమే ఉండే ఆప్షన్ అంటే ఈసీ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. ఇండియాలో అన్ని చోట్ల ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అనేది అన్ని చోట్ల ఉంటుంది. ఈసీ కాంబినేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవైలబుల్గా ఉన్న అతి తక్కువ కాలేజీలు ఇది ఒక కాలేజ్ అండి జనరల్గా. సో డెఫినెట్గా మీరు ఒక సిఎస్ రాకపోయినప్పటికీ కూడా వెళ్ళొచ్చు. 27,000 వరకు గర్ల్స్కి వచ్చే అవకాశం ఉంటుందండి. ఓబీసీ గర్ల్స్కి వచ్చేది ఎప్పటికీ 57,000 ర్యాంక్ వచ్చిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చేసరికి 35,000 వచ్చిందండి. మిగిలినటువంటి ఏవైతే మీకు రిజర్వేషన్స్ నేను చెప్పాను, ఎస్సీ కమ్యూనిటీ కానీ, ఎస్టీ కానీ, డిజేబిలిటీ కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు సీట్స్ ఫిలప్ అవ్వలేదు. కొన్ని అయినా వాటి కట్ ఆఫ్స్ ఉన్నప్పుడు కూడా 3 లక్షల 4 లక్షల వరకు కూడా వచ్చింది. అట్లాగే మీరు చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 26,000 అయిపోతుందండి. ఈసీ అయినప్పటికీ కూడా ఓబీసీ అయినప్పుడు 50,000 అయిపోయిందండి. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 34,000 అవుతుందండి. సో ఇది కాకుండా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూసినట్లయితే 25,000 అయిపోయిందండి గర్ల్స్లో ఉన్నటువంటి. అలాగే మీకు ఓబీసీ చూస్తే 50,000 వరకు వచ్చింది. అలాగే ఈడబ్ల్యూఎస్ గర్ల్స్కి వచ్చినట్లయితే 29,000. మిగిలిన చాలా వరకు నిల్ ఉందండి. సో అట్లాగే అంటే కొన్ని రొటేషన్లో సీట్లు ఉండవు, కొన్ని ఉన్న సీట్లలో కొంత పార్టిసిపేషన్ కూడా లేదు. 2 రకాలు ఉంటాయండి. నిల్ అంటే తొందరపడి అన్ని నిల్ అని కాదు, ఎందుకంటే రొటేషన్లో అన్ని రిజర్వేషన్స్కి సీట్లు ఉండవు అన్ని సంవత్సరాల్లో. ఈ సంవత్సరం ఒక రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కేటగిరీలు ఎక్కువ కదండి, అన్నింటికి ఒక్కొక్క సీట్ ఇచ్చినా కూడా అన్ని సీట్లు ఉండవు. సో రొటేషన్లు ఇస్తూ ఉంటారు జనరల్గా. సో అట్లాగే మ్యాథమెటిక్స్ అంటే మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ అండి. మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కూడా చాలా ఎవరైతే మెకానికల్ చదువుదాం అనుకుంటారో విద్యార్థులు వీలైనంత వరకు మెకట్రానిక్స్ కానీ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ వెళ్ళండి దయచేసి. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి వాటికి. ఉత్తి మెకానికల్ వెళ్ళొద్దండి, ఓల్డ్ సిలబస్ అది, పెద్దగా యూజ్ ఉంటుంది సిలబస్ అది. వీటికి వెళ్ళొచ్చండి. మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మెకానికల్ ఇండస్ట్రీ అంతా ఆటోమేషన్ అయిపోతుందండి. సో దీనికి జనరల్గా 31,000 అయిపోతుందండి. అలాగే ఓబీసీగా అయినట్లయితే 61,000 ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ అయితే 38,000 ఉంటుందండి. అట్లాగే ఏఎంఎల్ ఎక్స్క్లూసివ్గా ఏఎంఎల్ చూసినట్లయితే 25,000 అయిపోయిందండి ఓపెన్ కేటగిరీ. అలాగే ఓబీసీకి అయినట్లయితే 48,000 గర్ల్స్కి. అలాగే మీకు జనరల్గా ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే 32,000 అలాగే వచ్చిందండి. సో అట్లాగే మీరు చూసుకున్నట్లయితే మెకానికల్ అండ్ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ ఇది ఉందండి ఇక్కడ. అంటే మెకానికల్ విత్ ఆటోమేటివ్ ఇంజనీరింగ్ విత్ ఎంబీఎంఎల్ని. ఓకే. సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే 5 years కోర్స్ ఏదైతే మీకు చూసుకున్నట్లయితే 31,000 అయిపోతుందండి. అలాగే ఓబీసీ గర్ల్స్ తీసుకున్నట్లయితే 62,000 ఉందండి. అలాగే మీకు ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు నిల్లు ఉందండి, అంటే ఆ కేటగిరీలో సీట్ లేదు ఆ సంవత్సరం అనమాట. అలాగే బీఆర్క్లో చూసుకున్నట్లయితే జనరల్గా బీఆర్క్లో మీకు 1,500 లేకపోతే అలా 5,000 లేదా రిజర్వేషన్ బట్టి ఓబీసీ కానీ లేకపోతే ఉంటే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కీ టేక్అవేస్ ఏంటంటే, ఒకటి రిజర్వేషన్స్ అన్ని రకాల రిజర్వేషన్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ ఈసీ విత్ ఏఐ ఎక్కడ ఉండదు, చాలా రేర్గా ఉంటుంది. అట్లాగే మీకు మెకానికల్ విత్ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ కూడా అన్ని చోట్ల ఉండదు. అట్లాగే మెకానికల్ విత్ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ విత్ ఎంబీఏ. సో ఇవి కొంచెం స్పెషాలిటీ ఉంది. ఎక్స్క్లూసివ్ గర్ల్స్ కాలేజీ కాబట్టి మీకు సేఫ్టీ కానీ ఇంకోటి కానీ ఇష్యూ ఉండదు. చక్కగా ఈ కాలేజీ మీరు అప్లై చేసుకున్నట్లయితే డెఫినెట్గా కొంచెం కెరియర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే మీకు బెటర్గా ఉంటుంది. 23వ తారీఖు మనకు లాస్ట్ డేట్ అండి. సో దయచేసి ఎవరైతే ఈ వీడియో మనం చూస్తారో 4 లోకల కోట ఉంటుందని గుర్తించి సపరేట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే ఎవరైతే మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఉంటారో పర్టికులర్గా మిగతా వాళ్ళకి తెలిసిన తెలియకపోయినా పర్లేదండి, ఓపెన్ కేటగిరీలో లేకపోతే ఓబీసీయో లేకపోతే ఏదైనా వేరే వాళ్ళకి నార్మల్గా ఉన్నటువంటి వ్యక్తులకి డిజేబిలిటీ కానీ డిఫెన్స్ కానీ ఈ కాంబినేషన్లో ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, మీరు చెప్పింది నిజంగా వెళ్ళాలి సార్ బయటికి. అంటే కుటుంబంలో ఒక ఆడపిల్ల చదువుకుంటే కుటుంబం మొత్తం ఎడ్యుకేట్ అయినట్టే. చాలామంది పెళ్ళిళ్ళు చేసి పంపేద్దాం అనుకుంటారు. తప్పకుండా పేరెంట్స్ ఆలోచించాలి. ఈ వీడియో బయటికి వైరల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్,
ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.